నమస్కారం. ఎన్ఎస్ఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సుర్బిర్యాల్ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భూభారతి రెవెన్యూ సదస్సులపై ప్రజలకు అవగాహన సదస్సు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కాయకల్ప టీం సభ్యులు. ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు. జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన. దాశరథి ఉత్సవాలు అధికారికంగా జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రతి దరఖాస్తును స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజలకు సస్యశ్యామలమైన పాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఏం జరిగినా నీకు తెలిసి జరిగినా లేకపోతే కుటుంబంలో పూర్తిగా ఇప్పుడు మనిషి చనిపోతే ఏమైతుంది, ఫ్యామిలీ ట్రీ తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇమీడియట్ గా పోయి చేసేసుకున్నారు. దాంట్లో ఒకరిద్దరు పిల్లలు లేకున్నా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అట్లా కాకుండా ఇప్పుడు ఈ చట్టంలో, కొత్త చట్టంలో చాలా లోతులు అంటే మంచిగా తీసుకొచ్చారు. ఏదున్నా కానీ ఆర్టీఓ పరిధిలో, కలెక్టర్ పరిధిలోనే మనకి జరిగే విధంగా చేస్తుంది. అంతకుముందు ఏదున్నా సరే ఒకవేళ తప్పు ఇక్కడ జరిగినా, మీకు జరిగినా కోర్టే శరణ్యం. ఇక కోర్టుతో ఏమైతుంది, అది మీ జీవితకాలం దాన్ని అనుభవించారు. ఇక ఇది నడుస్తూనే ఉంటుంది, లేని పంచాయతీ వెళ్ళిపోయింది. నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఏడాది నుండే తరగతులు నిర్వహించనున్నట్లు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజుగంధి హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కళాశాల ఆవరణలోని భవన సముదాయాలలో తాత్కాలికంగా జవహర్ నవోదయ విద్యాలయాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజుగంధి హనుమంతు శుక్రవారం డైట్ కాలేజీని సందర్శించి తరగతుల నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలు చేపట్టి తరగతులను నిర్వహించడం జరుగుతుందని, 2 సెక్షన్లలో 80 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతారని కలెక్టర్ అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి తగిన వసతి, బోధనా తరగతుల నిర్వహణ వంటి వాటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులు, డార్మిటరీ, డైనింగ్ హాల్, లైబ్రరీ, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఎంపిక చేసిన గదులను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే నాటికి ఈ నెల 12వ తేదీలోపు పనులు పూర్తి చేయించాలని సూచించారు. లీకేజీలు లేకుండా మరమ్మతు పనులను నాణ్యతతో జరిపించాలని, చెత్త చెదారం, నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి భవన సముదాయాలను పరిశుభ్రం చేయించాలని అన్నారు. శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చే వరకు జవహర్ నవోదయ విద్యాలయం డైట్ కళాశాల ప్రాంగణంలోని భవన సముదాయాల్లోనే కొనసాగనున్న నేపథ్యంలో మరమ్మత్తు పనులు పక్కాగా జరిపించి అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జవహర్ నవోదయ విద్యాలయం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ యోహాన్ నన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి యూపీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేసే శానిటేషన్ సిబ్బంది సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వైద్యులు తదితరులున్నారు. ఈరోజు 100 రోజుల కార్యాచరణలో భాగంగా మనము ప్రభుత్వం మనకు CDMA గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా మేము తీసుకుంటున్నాము. మనకు మార్నింగ్ పొద్దున వేసినప్పటి నుంచి డోర్ టు డోర్ శానిటేషన్తో పాటు ABC క్యాంపెయిన్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 2 వార్డులలో ప్రతిరోజు మిషన్ శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికోసం మేము మ్యాన్ పవర్తో పాటు JCB అండ్ డాక్టర్స్ అనే మిషనరీని కూడా ఎంగేజ్ చేసుకొని ప్రతిరోజు ప్రతి 2 వార్డులలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అది చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దృష్టిలో ఉంచుకొని మలేరియా, చికెన్గున్యా, మనకు డెంగ్యూ తదితర వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సోమవారం రోజు మళ్ళీ కూడా మేము డిప్యూటీ DMHO గారితో డిప్యూటీ DMHO గారు ఉంటారు, తుకారాం గారు కూడా వస్తున్నారు, అలాగే రమేష్ గారు కూడా వస్తున్నారు. ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టేసేసి మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యాకు మనకు ప్రివెన్షన్ మీటింగ్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటాము. ఈ సంవత్సరం కూడా నిర్వహించుకొని ఆశాల సహకారం తీసుకొని కూడా మేము ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడదామని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనకు ట్యూస్డే నుంచి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ మేము ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేస్తూ అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను తహసీల్దార్ స్వీకరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు శ్రావణ్ మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని సందర్భంలో కొత్తగా మన రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత అందరి సమస్యను దృష్టిలో పెట్టుకొని భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దానిలో భాగంగా ప్రతి గ్రామాన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఆర్మూర్ పట్టణం మాడిపల్లిలో నిర్వహించడం జరిగింది. భూభారతి రెవెన్యూ చట్టం గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రైతు గాని ప్రజలు గాని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మా యొక్క మనవి. ఆర్మూర్ పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగుల వివరాలను సొసైటీ సభ్యులు సేకరించారు. అనంతరం స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్ధయ్య మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలు అందజేయడంతో పాటు మంచి విద్యను అందించే విధంగా స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఆర్మూర్ ప్రాంత దివ్యాంగుల కోసం ప్రత్యేక బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ICDS CDPO భార్గవి, సూపర్వైజర్లు, స్పెషల్ స్కూల్ ఫర్ VI ప్రిన్సిపల్ జ్యోతి, కోఆర్డినేటర్ పరమేశ్వరి తదితరులు ఉన్నారు. లేక వాళ్ళ తండ్రులు చాలా మంది నెవర్ ఎన్రోల్డ్ గానే మిగిలిపోతున్నారు. వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ నెవర్ ఎన్రోల్డ్ గా మిగిలిపోతున్నారు. వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి మరి వాళ్ళందరినీ కూడా స్కూల్లో చేర్పించాలి. అదేవిధంగా స్కూల్కి పోవడానికి కూడా కొన్ని అడ్డంకాలు ఉన్నాయి. చాలా మంది, కొంతమంది వీల్ చైర్ లేకపోవచ్చు, కొంతమంది ట్రైసైకిల్ లేకపోవచ్చు, కొంతమంది హీరింగ్ ఎయిడ్ లేకపోవచ్చు, కొంతమంది మొబిలిటీ గేమ్స్ లేక కూడా స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే సహాయ పరికరాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్మూరు డివిజన్లో ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ 1995 సంవత్సరంలో మానసిక వికలాంగుల పాఠశాల నిజామాబాద్లో నెలకొల్పి 30 సంవత్సరాలుగా దివ్యాంగుల కోసం మేము సేవలు అందిస్తున్నాము. ఈ రోజు దివ్యాంగుల కోసం బడిబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఇంటి దగ్గర ఉన్న దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళని రిజిస్టర్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ ఇచ్చి వారిని అందరూ కూడా ప్రత్యేక స్కూల్స్లో చేర్పించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని హైదరాబాద్ కాయకల్ప టీం సభ్యులు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కాయకల్ప టీం సభ్యులు డాక్టర్ వినయ్ మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, సదుపాయాలు, ప్రసవాల వివరాలు సేకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రవికుమార్, కాయకల్ప టీం సభ్యులు డాక్టర్ మరియా, డాక్టర్ మేఘావత్, ఆర్మూర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అమృతరామ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో గురవయ్య కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ గుంటూరు సహకారంతో సిఎస్ఐ బదిర పాఠశాల ఆధ్వర్యంలో స్కిల్స్ రైటింగ్ అండ్ రీడింగ్ అంశాలపై 3 రోజుల ఆఫ్లైన్ కంటిన్యూషన్ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దయానంద్, సిఎస్ఐ బదిర పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు సూర్యప్రకాష్ను మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న పద్ధతులను క్షేత్రస్థాయిలో దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బదిర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శాంతామూర్తి, మేనేజర్ సువర్ణ కిరీటి, ఉపాధ్యాయులు ఆర్పీలు తదితరులు ఉన్నారు. ఆయనతో శ్రమించినటువంటి వారు ఉన్నారు. ఒకవేళ ఒకరి పేరు మర్చిపోయినా ఆ బాధ కలుగుతుంది వారికి. కాబట్టి నేను వారి పేర్లు మెన్షన్ చేయకపోవడమే. దయానంద్ సార్ పేరు స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. ఎప్పుడో అన్నాను దయానంద్ సార్ అన్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం బడిబాట కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ భట్టు రాజేశ్వరి తెలిపారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రామ సభలు నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయులు శుక్రవారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు వైష్ణవి మాట్లాడుతూ కళాశాలలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నియమించడం జరిగిందని, అన్ని రకాల ఉచిత పాఠ్యపుస్తకాలు, వసతులు ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటే ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్లో కానీ మరి ఎలాంటి పోటీ పరీక్షల్లో అయినా ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కట్టవలసినటువంటి అవసరం ఉండదని, ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధు, రాజ్కుమార్, గంగాధర్, మహేందర్, గంగారాం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల బృందం అందరు కలిసి అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కళాశాలలో హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ తదితర గ్రూపులన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కలవు. ఈ కమ్మర్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల ఊర్లో ఉన్న విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరుతున్నాను. ఇక్కడ ప్రభుత్వం నియమించబడిన రెగ్యులరైజ్డ్ లెక్చరర్స్తో పాటు అన్ని సబ్జెక్టులకి లెక్చరర్స్ అందుబాటులో ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్కి కావాల్సిన అనుభవం గల లెక్చరర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. పిల్లలందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాణ్యమైన విద్యతో మరియు ఇక్కడ ట్యూషన్ క్లాసెస్ కూడా నిర్వహించి పిల్లలందరూ పాస్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అధ్యాపక బృందం మొత్తం పిల్లల వెంట ఉండి నడిపిస్తుంది. తెలంగాణ మట్టిలో పుట్టిన మాణిక్యం, స్వాతంత్ర సమరయోధుడు దాశరథి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సోయి ఏమాత్రం లేని ప్రభుత్వం తెలంగాణను పాలిస్తుండడం విచారకరం అన్నారు. శుక్రవారం దాశరథిని నిర్బంధించిన కిల్లా రామాలయంను ఆమె సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దాశరథి శత జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని రేపటి తరాలకు తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని తాను పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరామన్నారు. అయినా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. జూలై 22న దాశరథి గారి శత జయంతి ఉందని, ఈ రోజు నుంచి ఆయన జయంతి రోజు వరకైనా ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దాశరథి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. దాశరథి శత జయంతి ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందో జూలై మొదటి వారం వరకు వేచి చూస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే జూలై 21, 22 తేదీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాశరథి శత జయంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ కవులు, రచయితలు, ఉద్యమకారులను పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శత జయంతి సందర్భంగా దాశరథి గారిని ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుందని, తాము మరోసారి ఇదే డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని అన్నారు. చరిత్రహీనులుగా మిగలవద్దని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు. మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసి నిజాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగడుతూ అనేకమైనటువంటి పోరాట విధానాలను ఎంచుకొని పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మరి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. దాశరథి గారిని, వట్టుకోట ఆళ్వార్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బ్యారాక్లో పెడితే మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్పుకున్నటువంటి సందర్భం. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధాన ఉపాధ్యాయుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు ఐకేపీ గ్రామ సంఘాల మహిళలతో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ గౌడ్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఐకేపీ మహిళా సంఘాల మహిళలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మార్కుల గురించి చర్చించడం జరిగిందని, అలాగే 200 మంది విద్యార్థులు కలిగిన పాఠశాలను 300 వరకు విద్యార్థులు పెంచే విధంగా మహిళా సంఘ సభ్యులు, వీడీసీ సభ్యులు పాఠశాలలో అందిస్తున్న సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మహిళా సభ్యులు ఇచ్చిన సలహాలు, సూచనలు స్వీకరించడం జరిగిందన్నారు. అలాగే పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందన్నారు. ఏపీఎం సత్యానంద్ కూడా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో పాఠశాలకు సంబంధించి అన్ని విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా రిజల్ట్స్ అంటే మొన్న వచ్చిన రిజల్ట్స్ గురించి కూడా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో ప్రజెంట్ మా స్కూల్ స్ట్రెంత్ 200 ఉంది, దీన్ని 300 పెంచాలి, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాదు వాళ్ళ మీద బాధ్యత కూడా ఉంచడం జరిగింది. అంటే ప్రతి సభ్యులు మినిమం ఒక ఇద్దరిని జాయిన్ చేయాలని చెప్పేసి అట్టి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశము మంచి ఫలప్రదంగా జరిగింది. అందరూ కూడా ఆశా దృక్పథంతో ఉన్నారు, అందరూ కూడా సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. వృద్ధాప్యంలో కళ్ళను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, సీనియర్ సిటిజన్లకు, పెన్షనర్లకు ఐ స్క్రీనింగ్ టెస్టును తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ప్రముఖ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ శరత్ జోషి అన్నారు. నిజామాబాద్లోని ఆల్ పెన్షనర్స్ మరియు సీనియర్ సిటిజన్స్ భవన్లో అగర్వాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఐ క్యాంపుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు పెన్షనర్లకు ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 140 మంది పెన్షనర్లకు ఈ సందర్భంగా వివిధ రకాలైన టెస్టులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఈవీఎల్ నారాయణ, ఎండి హమీబుద్దీన్, శాంబశివరావు, మేరీ, లక్ష్మీనారాయణ, వీరయ్య, రైసుద్దీన్, లింగయ్య, మధుసూదన్, అగర్వాల్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా సమీకృత కార్యాలయం ప్రాంగణంలో జిల్లా అధికారులకు, ఉద్యోగులకు అందరికీ యోగా శిక్షణ మరియు అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ గంగదాస్ తెలిపారు. డాక్టర్ గంగదాస్ మాట్లాడుతూ భూమి,
ఒక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉద్యోగుల మానసిక ఒత్తిడి నివారణకు యోగా చక్కటి మార్గమని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ జిల్లాలో 16 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రతిరోజు ఉచిత యోగా శిక్షణ పురుషులకు మహిళలకు ఉదయం సాయంత్రం నేర్పించబడుతుందని, నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవడానికి తోడ్పడుతుందని చెప్పారు. యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి యోగా శిక్షకులచే సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి ప్రశాంత్, డిపిఎం వందన, డాక్టర్ వెంకటేష్, ఆయుష్ పారా మెడికల్ సిబ్బంది పురుషోత్తం, ఉమాప్రసాద్, స్వాతి, రమేష్, భిక్షపతి, యోగా శిక్షకులు నమ్రత, సంగీత, విజయభాస్కర్, రాజేందర్ మరియు అన్ని జిల్లా కార్యాలయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సుర్బిర్యాల్ గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. భూభారతి రెవెన్యూ సదస్సులపై ప్రజలకు అవగాహన సదస్సు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కాయకల్ప టీం సభ్యులు. ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు. జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన. దాశరథి ఉత్సవాలు అధికారికంగా జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.